వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను హిమబిందు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని మించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. అక్టోబర్ 10న రచ్చబండ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లో ఊహించని విధంగా ప్రజాస్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల ప్రతులు తరలించారు. 15న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్కి కోటి సంతకాలు చేరతాయి. అనంతరం ఈ నెల 18న గవర్నర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కలుస్తారు. గవర్నర్ను కలిసి ప్రజల నిర్ణయం తెలుపనున్నారు ఆయన. కోటి సంతకాల ప్రతులు గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరనున్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ చేశామన్నారు. మెడికల్ కాలేజీలను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణను రద్దు చేస్తామన్నారు బొత్స సత్యనారాయణ. దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం తాలూకు ఆలోచనతోనే ఉంటుంది. కానీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం అనేది ఎక్కడా కూడా జరగలే. దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాలూకా శ్రేయస్సుని, ప్రజల తాలూకా ఆలోచనని వారి స్వార్థం కోసం, వారి అవినీతి కార్యక్రమాల కోసం, వారి వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా శోచనీయం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలు చంద్రబాబు ప్రభుత్వానికి మరణ శాసనాలుగా మారబోతున్నాయని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాము అనుకున్న దానికన్నా ఎక్కువగా ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు. గతంలో హిట్లర్కు పట్టిన గతే చంద్రబాబుకు పట్టబోతోందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా ఉన్నాయి. సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్గా మారారు. హిట్లర్కి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుంది. అందుకే ఈ కోటి సంతకాల నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోక్యం కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కేంద్రం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని, చంద్రబాబు నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి సీతారామన్కు తెలిపారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. మెడికల్ కాలేజీలు ఆస్తుల్ని లీజుకిస్తున్నారని, ఒక్కో సంస్థకు 100 రూపాయల చొప్పున 50 ఎకరాలు కట్టబెడుతున్నారని వివరించారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణ ఆపాలని కోరారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే జోక్యం చేసుకుని ఆపాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు వైద్యం దూరమవుతుందని, పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు మిథున్ రెడ్డి. మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేసే కుట్ర జరుగుతోంది. సో మేము వెళ్ళి ఈరోజు నిర్మలా సీతారామన్ గారికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ విధంగా చేయడము సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము ఆవిడకి వివరించడం జరిగింది. ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు కానీ, అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకునే దానికి వచ్చే పేదలందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మేము ఆవిడ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కావాల్సిన మనుషులకు అందరు కూడా పనిచేస్తా ఉన్నారు ఇవన్నీ అని చెప్పి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఇది చాలా రాష్ట్రానికి నష్టము. రాబో తరాల పిల్లలు ఎవరైతే డాక్టర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తే విమానయాన శాఖకు పట్టిన గతే పడుతుందన్నారు మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ అనకాపల్లి జిల్లాలో 4 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాదాపు 1,25,00,000 నుంచి 1,50,00,000 సంతకాలు రమారమేష్ సేకరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 5 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, ప్రతి ఇంటి నుంచి ఒక సంతకం వెళ్ళిందనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో అనేటువంటిది ఇప్పటికన్నా ప్రభుత్వం తెలుసుకోవాలి. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే పేదవాడికి వైద్య విద్య దూరం అవుతుంది. బైపాస్ సర్జరీ చేయించుకున్న గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ జమల పూర్ణమ్మను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్నారు పూర్ణమ్మ. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు సూచించారు. వైఎస్ జగన్ రాకతో రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని హెచ్ఓడీల సమావేశంలో ప్రస్తావించారు చంద్రబాబు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో మంత్రులు విఫలమయ్యారన్నారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. For explanation, we'll keep with your performance appraisal also. Then I'm very clear. We don't have any right. రిసోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ ఫండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు. ఉస్మానియా యూనివర్సిటీకి వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీ ఆధునీకరణకు 1000 కోట్లు కేటాయించారు. విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వివక్షను తరిమేయాలంటే విద్య అవసరమన్నారు రేవంత్ రెడ్డి. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. ఆ విద్య, నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై చంద్రబాబు వెల్లడించిన అంకెల గారడిపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం, స్థూల ఉత్పత్తులపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20 ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివలన ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని. ఏమన్నానండి సార్, ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. కడప వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ నేత పాకా సురేష్ను ఖరారు చేసినట్లుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. మాజీ మేయర్, కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ఆర్సీపీలో విభేదాలు సృష్టించాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికల్లో పాకా సురేష్ గెలుపు ఖాయమన్నారు. ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటివరకు ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరితో, కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి
పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్పొరేటర్లు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా రేపు ఎన్నిక సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా అందరి అభిప్రాయాలు తీసుకొని, కార్పొరేటర్ల అభిప్రాయాలందరినీ తీసుకొని, నాయకుల అభిప్రాయాలందరికీ తీసుకొని, సో దాని అభిప్రాయం మేరకు పాకా సురేష్ గారిని ఎంపిక చేయడం జరిగింది. సో తప్పకుండా రేపు సజావుగా ఎలక్షన్ అంతా కూడా జరుగుతుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లోని 4235 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికల కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభమై ఫలితాలు ప్రకటించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ జగన్ పై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మెప్పు కోసం పవన్ కళ్యాణ్ రాజకీయ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు అంబటి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏపీ జీఎస్డీపీపై చంద్రబాబువి కాకిలెక్కలన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి. సీఎం చెప్పినట్టు రాష్ట్ర ఆదాయం పెరిగితే ప్రజలు సంతోషంగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప చంద్రబాబు చేసిందేం లేదని చురకలంటించారు సతీష్ కుమార్ రెడ్డి. ఈ యొక్క 19 నెలల్లో సంతోషంగా ఉండారా లేదా? నువ్వు చెప్పినట్టు జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగిందంటే ప్రజల్లో సంతృప్తి పెరగాల. ఎక్కడ చూసినా మార్కెట్లో కొనుగోలు పెరగాల. రా, మీ ఇష్టం వచ్చిన వ్యాపారి దగ్గరికి పోదాం. ఒక తోపుడు బండి దగ్గర నుంచి కిరాణా కొట్టు వరకు ఏ అంగడికైనా పోదాం. 2024తో పోలిస్తే సొగానికి సొగం వాళ్ళ యొక్క అమ్మకాలు తగ్గిపోయినాయా లేదా ఒకసారి తెలుసుకుందాం. వస్తారా? పల్నాడు జిల్లా అందుకూరులో టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామాల్లో తమ సమస్యల్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే నిలదీసిందో మహిళ. ఇలా అయితే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అంతేకాదు ఇది తన ఒక్క మాట కాదు, 60% ప్రజలు అలానే అంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖం మీద చెప్పింది. ఊహించని రీతిలో మహిళ నుంచి నిలదీయడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. రికార్డింగ్ డాన్స్లను నిషేధించిన కూటమి నేతలు యథేచ్ఛగా రికార్డింగ్ డాన్స్లు చేస్తున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సోదరుడు సుందరపు సతీష్ కుమార్ వేసిన డాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిబంధనలు సామాన్యులకే గాని రాజకీయ నాయకులకు వర్తించవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా అగరాల నారాయణ కాలేజీలో విషాదం జరిగింది. చదువు పేరుతో కాలేజీ యాజమాన్యం పెడుతున్న వేధింపులు భరించలేక మహిదర్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలేజ్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో మహేందర్ రెడ్డికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మహిదర్ రెడ్డి సొంత గ్రామం అన్నమయ్య జిల్లా కలికిరిగా గుర్తించారు.
హైదరాబాద్ వారాసిగూడ పిఎస్ పరిధి బాపూజీ నగర్లో జరిగిన పవిత్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీకాకుళానికి చెందిన ఉమాశంకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఉమాశంకర్తో పవిత్రకు 6 నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఉమాశంకర్ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలుసుకున్న పవిత్ర అతనితో పెళ్లికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ 2 రోజుల క్రితం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడు ఉమాశంకర్ పద్మారావు నగర్లోని తన బంధువు ఇంట్లో ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పరువు హత్య కలకలం రేపుతోంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువకుణ్ణి కొట్టి చంపారు యువతి తల్లిదండ్రులు. పెళ్లి విషయం మాట్లాడదామని ఇంటికి పిలిచి శ్రావణ సాయి అనే యువకుడి బ్యాట్తో కొట్టి చంపారు యువతి తల్లిదండ్రులు. జాతీయ వార్తలు చూద్దాం. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. విపక్షాలకు ధీటుగా బదులిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ను కడిగి పారేశారు. ఓట్ చోరీపై చర్చ చేపట్టాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్కు గట్టిగా బదులిచ్చారు అమిత్ షా. ఓట్ల చోరీకి అసలు ట్రెండ్ సెట్టర్ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీతో పదవులు చేపట్టారని దుయ్యబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ప్రసంగం కొనసాగించిన అమిత్ షా కాంగ్రెస్ కు బలంగా చురకలంటించారు. తాము ఓడిపోయినప్పుడు ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టలేదని గుర్తు చేశారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకం విషయంలో కేంద్రంతో విభేదించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు అసమ్మతి పత్రాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్న ఈ నియామక ప్యానెల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్లోని ప్రధాని మోదీ ఛాంబర్లో వీరు సమావేశమై సిఐసి నియామకంపై చర్చించారు. ఈ క్రమంలో కేంద్రం ప్రతిపాదించిన పేర్లపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అసమ్మతి తెలియజేసి వచ్చేశారు. కీలక నియామకాలకు సంబంధించిన కమిటీల్లో ప్రభుత్వానిదే మెజారిటీ అయినప్పుడు ప్రతిపక్షం వాయిస్కు విలువ ఉండదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగార్ తుది దశకు చేరిన నేపథ్యంలో ఈ నెల 13న ఛత్తీస్గఢ్లోని బస్తర్లో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించిన తదుపరి వ్యూహంపై భద్రతా దళాలతో చర్చించనున్నారు. ఇప్పటికే హిడ్మా సహా పలువురు మావో అగ్రనేతల్ని బలగాలు మట్టుబెట్టాయి. వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. ఇండిగో కష్టాలకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. సంక్షోభం ముగిసిందని సంస్థ సీఈఓ పీటర్ ఎల్పర్స్ ప్రకటన చేసిన వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వరుసగా 9వ రోజు వందల సంఖ్యలో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 61 ఇండిగో విమానాలు క్యాన్సిల్ కాగా చెన్నై ఎయిర్పోర్ట్లో 70, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 33 ఫ్లైట్స్ రద్దయినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం ఇండిగో సర్వీసులు కాస్త సాధారణ స్థితికి వచ్చాయి. మిగిలిన ఎయిర్పోర్ట్స్లో ఇప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండిగో సంక్షోభం కారణంగా గత వారంలో ఢిల్లీ వ్యాపారులు 1000 కోట్ల వరకు నష్టపోయినట్లు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సిటిఐ పేర్కొంది. సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై పౌర విమానయాన శాఖ చేపట్టిన చర్యలు కొత్త సమస్యకు దారితీస్తున్నాయి. ఇండిగో సర్వీసుల్లో 10% కోత విధించింది డీజీసీఏ. దీంతో రోజుకు 200కు పైగా ఫ్లైట్ సేవలు తగ్గిపోయాయి. అయితే ఈ స్థాయిలో ఇతర ఎయిర్లైన్ సంస్థలు సర్వీసులు జోడించలేకపోతున్నాయి. ఎయిర్ ఇండియా కేవలం 12 విమానాలు మాత్రమే అదనంగా యాడ్ చేసింది. దీంతో ప్రయాణికులు కొత్త కష్టాలు మొదలయ్యాయి. రద్దీ మార్గాల్లో ఎయిర్ టికెట్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. స్పైస్ జెట్, విస్తారా ఎయిర్లైన్స్ కూడా వాటి సర్వీసులను కాస్త పెంచాయి. ఇండిగో సంక్షోభంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ దేశీయ ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్ గుడ్ న్యూస్ చెప్పింది. రోజుకు 100 కొత్త సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది. ఇటీవలే స్పైస్ జెట్ ఫ్లీట్లోకి 17 కొత్త విమానాలు చేరాయి. ఈ నేపథ్యంలో ఇండిగోకు రద్దు చేసిన మార్గాల్లో కొత్త సర్వీసులు రన్ చేసేందుకు స్పైస్ జెట్ ప్లాన్ సిద్ధం చేసింది. రోజుకు 100 కొత్త ఫ్లైట్స్ నడపనున్నట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. కీలక మార్గాల్లో తమ కెపాసిటీ, కనెక్టివిటీ పెంచుకునేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నాయి. స్పైస్ జెట్ ప్రకటనతో స్టాక్ మార్కెట్స్లో ఆ సంస్థ షేర్ విలువ పెరిగింది. ఇండిగో సంక్షోభం విషయంలో కేంద్రంపై సీరియస్ అయింది ఢిల్లీ హైకోర్టు. ఎయిర్లైన్ సంస్థలు టికెట్ ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించింది.
సంక్షోభం నుంచి ప్రయోజనం పొందేందుకు విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించిందని నిలదీసింది ఉన్నత న్యాయస్థానం. టికెట్ ధర 40,000 వరకు ఎలా వెళ్ళిందంటూ ప్రశ్నలు సంధించింది. విమాన టికెట్ల ధరల పెరుగుదలపై పరిమితులు విధించామని కేంద్రం వెల్లడించగా ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని హైకోర్టు పేర్కొంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. భారతీయులు ఎంతగానో ఇష్టపడే దీపాల పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళికి చోటు లభించింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ సంపదకు గుర్తింపు పొందాయి. వీటిలో కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గార్బా నృత్యం, యోగా, వేద పఠన, రామాయణ గాథను ప్రదర్శించే రామ్ లీలా మొదలైనవి ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సి ఉందని యునెస్కో ప్రతినిధులు పేర్కొన్నారు. యునెస్కో 20వ సదస్సు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్లో జరుగుతోంది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్లో జరగడం ఇదే తొలిసారి. అమెరికా గడ్డపై పుట్టిన వారికి అక్కడి పౌరసత్వాన్ని కల్పించే బర్త్ రైట్ సిటిజన్షిప్ పై అగ్రదేశం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసం ఈ చట్టం తెచ్చారని, విదేశీ ధనికుల కోసం కాదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టగానే ఈ జన్మతహా పౌరసత్వం పొందే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికాలో డెలివరీ చేసుకునే విధానం మారాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ ఉత్తర్వుల్ని సమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా కామెంట్స్ చేశారు. అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత H1B దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని ఈమెయిల్ అందిన వారికి కొత్త అపాయింట్మెంట్ డేట్ విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీకి కాన్సులేట్కు రావద్దని సూచించింది. అమెరికా వీసా రద్దును స్టేట్ డిపార్ట్మెంట్ గణనీయంగా పెంచిన నేపథ్యంలో ఈ వాయిదా ప్రకటన వచ్చింది. మరోవైపు వివిధ కారణాలతో భారీగా వీసాలు రద్దు చేస్తోంది ట్రంప్ యంత్రాంగం. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయినట్టు స్టేట్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మహిళా జర్నలిస్టుకు కన్ను కొట్టడం వివాదాస్పదంగా మారింది. ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భద్రత, ఆరోగ్యం గురించి మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించారు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్కు డైరెక్టర్ జనరల్గా ఉన్న అహ్మద్ షరీఫ్ చౌదరి దీనికి సమాధానం ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ఓ మెంటల్ పేషెంట్ అని చెప్తూ మహిళా జర్నలిస్టును చూసి కన్ను కొట్టారు. ఈ వీడియో వైరల్గా మారింది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఆర్మీ ఆఫీసర్ మీడియా ప్రతినిధికి కన్ను గీటడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్ని విమానం వెనక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లారిడాలో జరిగింది. బ్రేవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్స్టేట్ జాతీయ రహదారిపై హఠాత్తుగా ఒక చిన్న విమానం వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కార్ని ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నాడు. వీరు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. భారత స్టాక్ మార్కెట్లు మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం కాసేపు లాభాల్లోకి వచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంతో 84,391.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 81.65 పాయింట్ల నష్టంతో 25,758 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రకటన వేళ సూచీలు వరుసగా మూడో రోజు నష్టపోయాయి.
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని నెలల క్రితం బంగారం ధర సామాన్యులను బెంబేలెత్తించగా ఇటీవల కాస్త ధర తగ్గుతూ వచ్చింది. ధర తగ్గుతుంది కదా, ఎంతో కొంత బంగారం కొందాం అనుకునే లోపే మళ్లీ పసిడి అమాంతం పెరిగిపోతూ సామాన్యులకు అందకుండా పోతోంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 870 రూపాయలు పెరిగి 1,30,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 800 రూపాయలు పెరిగి 1,19,450 రూపాయలు పలుకుతోంది. కిలో వెండిపై 9,000 పెరిగి కేజీ వెండి 1,99,000 పలుకుతోంది. డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు వెలగక్కిన అమెరికన్ సంస్థలు మాత్రం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రకటించగా తాజాగా అమెజాన్ కీలక ప్రకటన చేసింది. భారత్లో $35 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు అమెజాన్ వర్గాలు వెల్లడించాయి. గత 15 సంవత్సరాల్లో మన దేశంలో అమెజాన్ $40 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్ 2లో నిలిచారు. విరాట్ కోహ్లీ 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే మొదటి స్థానానికి అతి చేరువుగా వచ్చాడు. మొదటి స్థానంలో ఉన్నారు రోహిత్ శర్మ. అంతకుముందు 4వ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిషెల్, ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ని వెనక్కి నెట్టి 2 స్థానాలు ఎగబక్కాడు. బౌలర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ 3వ స్థానంలో నిలిచాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.